హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం చీనాంబరాలు అనే కథ చెప్పుకుందాం. 3000 సంవత్సరాల క్రితం చైనా చక్రవర్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్లాడాడు. ఆమె పేరు సీలింగ్ షీ. అప్పటికి ఆమె వయసు 22 సంవత్సరాలు. చైనా చక్రవర్తికి పట్టపురాణి అయిన సీలింగ్ షీకి ఏ లోటు లేదు. రోజంతా ఆమెకు వినోదం కలిగించడానికి గాయకులు, నర్తకులు ఉండేవారు. ఏ పని కావాల్సి వచ్చినా చేయడానికి పరిచారికలు ఉండేవారు. కానీ ఇన్ని ఉండి కూడా సీలింగ్ షీకి పెద్ద విచారం పట్టుకుంది. ఆమె కళ్ళ వెంబడి నిరంతరం అశ్రుధారలు కారసాగాయి. ఆమె దుఃఖాన్ని పాపడానికి ఎందరో ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఆమె దుఃఖానికి కారణం ఏమిటంటే, ఆమె తను పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ తన పుట్టింటి వారిని విడిచి ఉండలేదు. దూరాన ఉన్న తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను తలుచుకొని ఆమె అన్ని వేళలా కుమిలిపోసాగింది. తన పట్టమహిషి ఇలా చింతాక్రాంతురాలై ఉందన్న వార్త చక్రవర్తికి తెలిసింది. ఆయన వెంటనే తన 2 మంత్రులను వెంటబెట్టుకుని ఉద్యానవనానికి వచ్చాడు. తోటలో కంబళీ వృక్షం నీడలో కూర్చుని ఉన్న తన భార్యను సమీపించాడు. రాణి, ఇక్కడ నీకేమి లోటు జరిగింది? నీ లేత బుగ్గలు తడిగా ఉన్నాయి దేనికి? నీ ఆరోగ్యం బాలేదా? ఏం జరిగినా దాచకుండా చెప్పు అని అడిగాడు. అయ్యో స్వామి, నాకే లోటు లేదు, మీరు విచారించకండి. నా మనసుకు కొంచెం ఉల్లాసం లేదు, అంతకంటే ఇంకేమీ లేదు అంది సీలింగ్షి. వెంటనే మహారాజు తన మంత్రులకేసి చూశాడు. మీరు త్వరలోనే మహారాణి మనసుకు ఉల్లాసం కలిగించే యోజనలు చేయండి అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. తమలో తాము మాట్లాడుకుంటూ కాసేపటికి ఆ మంత్రులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంతలో పరిచారికలు తేనీరు తెచ్చి మహారాణి ముంగిట పెట్టారు. ఆమె ఆచారం ప్రకారం తానే స్వయంగా తేనీరు గిన్నెలలో కలిపి పాటగాళ్లకు, ఆటగాళ్లకు ఇచ్చి తన గిన్నె తన ముందు ఉంచుకుంది. తేనీరు చాలా వేడిగా ఉండడం చేతనో, దాని మీద అంతగా ఇష్టం లేకనో ఆమె దాన్ని వెంటనే తాగలేదు. అదే సమయంలో కంబళీ వృక్షం మీద నుంచి ఏదో వస్తువు మహారాణి తేనీటి నీటిలో టప్పని పడింది. తేనీరు చింది అమూల్యమైన మహారాణి దుస్తులపై పడింది. దీంతో పరిచారికలు నొచ్చుకుంటూ ఆమెను సమీపించబోయారు. నా దుస్తులకేమీ తొందర లేదు, గిన్నెలో పడిన వస్తువేంటో ముందు చూడండి అన్నది మహారాణి. పరిచారికలు గిన్నెలోని తేనీటి నుంచి ఒక చిన్న దారపు ఉండలాంటి పదార్థాన్ని తీసి మహారాణి చేతిలో పెట్టారు. అది మరేదో కాదు, పట్టుపురుగులు కంబళీ వృక్షాల మీద పెట్టే గుడ్డు తాలూకు పిసినికాయ. అలాంటి పిసినికాయలు కంబళీ వృక్షం మీద ఇంకా అనేక ఉన్నాయి. తేనీటిలో పడిన పిసినికాయను పరిచారికల వద్ద నుంచి తన చేతిలోకి తీసుకునే సమయంలో సీలింగ్షి ఒక వింత గమనించింది. ఆ పిసినికాయ విచ్చుకొని అతి సన్నని నిగనిగలాడే పోగులు తన చేతిలోకి రాసాగాయి. ఆహా, ఇదే దారమైతే ఈ దారంతో నేసిన వస్త్రాలు ఇంకెంత అందంగా ఉండాలి అని సీలింగ్షి మనసులో అనుకుంది. మరుక్షణమే ఆమెకొక ఆలోచన తట్టింది. ఈ పోగులు మరీ సన్నగా ఉన్నమాట నిజమే, కానీ ఇవి అంత సులువుగా తెగడం లేదు కూడా. అదీకాక ఈ ఒక్క పిసినికాయలోనే ఎన్నో వేల గజాల పోగులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పోగును అనేక పేట్టలు వేసి పేనినట్టయితే దారం తయారవుతుంది. అప్పుడు దాన్ని మగ్గం మీద నేసి ప్రపంచంలో ఎవ్వరూ చూడనంత అందమైన బట్టలు నేను తయారు చేయవచ్చు అనుకుంది. ఈ ఆలోచన రాగానే మహారాణి మనోవ్యాధి కాస్త ఇట్టే మట్టుమాయమైపోయింది. ఆమె ఉత్సాహంతో లేచింది. తన పరిచారికలను పిలిచింది. తన చేతిలో ఉన్న పోగును విప్పదీసి పేటలు వేసి పేనమని చెప్పింది. అలాగే సన్నని నిగనిగలాడే దారం పేని పుల్లలకు చుట్టసాగారు. ఇలా ఎంత దారమైతే ఒక బట్ట అవుతుంది. మీరంతా కలిసి చెట్టు పైన ఉన్న పిసినికాయలన్నీ ఏరి తెచ్చి వాటిని తేనీటిలో పడేయండి అన్నది మహారాణి. ఎవ్వరికీ ఒక్క క్షణం తీరిక లేదు. అది వరకు పని పాటలు లేకుండా క్షణం ఒక యుగంగా గడిపిన మహారాణికిప్పుడు గడియలు, క్షణాలు ఇట్టే గడిచిపోతున్నాయి.
సూర్యాస్తమయం అయ్యే లోపల చాలా కండెల దారం తయారైంది. ఇంకా చెయ్యవలసిన పని కూడా బోలెడంత ఉంది. ఆమె వడ్రంగులను పిలిపించింది. ఈ దారం చూడండి. ఇంత సన్నని దారం నెయ్యడానికి వెంటనే మగ్గం తెప్పించండి. తెల్లవారేసరికల్లా మగ్గం తయారయ్యి నా గదిలో ఉండాలి అని ఆజ్ఞాపించింది. మర్నాడు చక్రవర్తి తన మంత్రులను పిలిపించి, పట్టపురాణి మనసు ఉల్లాసంగా ఉంచడానికి మీరు ఏమి ఆలోచించారు అని అడిగాడు. చిత్తం ప్రభు, ఒక చక్కని నెమలిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచినట్లయితే దేవీగారు దాని నాట్యం తిలకిస్తూ దాని ఏకల రంగులు చూసి వినోదిస్తూ అని ఒక మంత్రి గొణిగాడు. చక్రవర్తి రెండో మంత్రి కేసి చూశాడు. మన ఉద్యానవనంలో జలక్రీడలకు ఒక చిన్న తామర కొలను ఏర్పాటు చేసినట్లయితే మహారాణి గారు అందులో ఈతలు కొడుతూ అన్నాడు రెండో మంత్రి. తన ఇద్దరు మంత్రులకు కూడా సరి అయిన ఆలోచన తోచలేదని చక్రవర్తి తన పట్టపురాణిని పిలవమని ఆజ్ఞాపించాడు. ప్రభు, మహారాణి గారు ఇంకా తమ గదిలో నుంచే బయటికి రాలేదు అన్నారు నౌకర్లు. ఎంత పొద్దుకి ఇంకా బయటికి రాలేదా అన్నాడు చక్రవర్తి. అర్భకురాలైన తన ప్రియ భార్య ఆరోగ్యం గురించి ఆయనకు చెప్పలేనంత ఆందోళన కలిగింది. వెంటనే సింహాసనం దిగి సరాసరి రాణి గదికి వెళ్ళాడు. చక్రవర్తి లోపల అడుగు పెడుతూనే చూసిన దృశ్యం ఆయనకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. మహారాణి విచార సాగరంలో మునిగి ఉండకపోగా ఒక విచిత్రమైన మగ్గం ముందు కూర్చొని ఎప్పుడు కనని విననంత అందమైన దారపు పోగులతో దగదగ మెరిసే నాజూకైన వస్త్రాన్ని నేస్తుంది. మహారాణి వెంటనే తల ఎత్తి చక్రవర్తి కేసి చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. వెంటనే ఆమె ఒక చిరునవ్వు నవ్వింది. మహాప్రభు, నా విచారంతో మీకు అనవసరంగా నేను ఎంతో బాధ కలిగించాను. దానికి పరిహారంగా మీకు ఈ దేవతా వస్త్రాన్ని నేసి ఇస్తున్నాను. మీరు నా మీద దయచేసి ఆగ్రహించకుండా ఉండండి అన్నదామె. అయ్యో, ఆగ్రహమా? ఇంత అపూర్వమైన వస్త్రాన్ని నేనిచ్చి బహుమతిగా పొందుతూ కూడా ఆగ్రహించగలనా? అంతేకాకుండా నువ్వు నా కోసం ఇంత కష్టపడుతున్నావాయే అన్నాడు చక్రవర్తి. వెంటనే సీలింగ్షి తన భర్తతో జరిగిన విషయం అంతా చెప్పింది. తను భార్యగా ఉండి నేను పనిచేయడం భావ్యం కాదు. అందువల్ల ఈ సంగతిని మీకు కూడా తెలియకుండా అతి రహస్యంగా ఉంచాను అన్నది మహారాణి. అయ్యో మహారాణి, దానికి నాకేమీ విచారం లేదు. నీ మనసుకు తృప్తి కలిగించడానికి అర్ధరాజ్యం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను నేను. నీ విచారం తొలగితే అదే మాకు 10,000 అన్నాడు చక్రవర్తి. అయితే మహాప్రభు, నా కోరిక ఒకటి దయచేసి నెరవేర్చండి అన్నది మహారాణి. నీ ఇష్టం వచ్చింది కోరుకో అన్నాడు చక్రవర్తి. 1000 కంబళీ వృక్షాలతో నాకొక కోట వేయించి పెట్టండి అన్నది మహారాణి. చక్రవర్తి ఆమె కోరిక నెరవేర్చాడు. సీలింగ్షి ప్రపంచంలోనే మొట్టమొదటి పట్టు వస్త్రాలు నేసింది. ఇప్పటికీ చీనా భాషలో సి అంటే పట్టు. ఆమె అనంతరం చైనా దేశపు మహారాణులు ఆమె ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఏటా ఒకరోజు పట్టుపురుగులకు తమ చేతి మీదుగా ఆహారం వేస్తూ వచ్చారు. కాలక్రమేణా పట్టు వస్త్రాల రహస్యం చీనా నుంచి ఇతర దేశాలకు పాకింది. అందుకనే మన పూర్వీకులు పట్టు వస్త్రాలను చీనాంబరాలంటారు. చీనా అంటే దేశం పేరు, అంబరాలు అంటే వస్త్రాలు. అలా వాటికి చీనాంబరాలు అనే పేరు వచ్చింది. మిగతా దేశాల్లో కూడా పట్టు వస్త్రాలు తయారైనప్పటికీ చీనా దేశపు పట్టు వస్త్రాలకు ప్రత్యేకమైన గణ్యత ఉన్నది. అందుకే మన వారు వీటిని చీనాంబరాలు అనేవారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.